దిస్ నిఫ్టీ పోస్ట్ మార్కెట్ రిపోర్ట్. ఈరోజు మార్కెట్ ఎలా నడిచిందో చూద్దాము. సో నిఫ్టీ అనేది మనకు మార్కెట్ ఓపెనింగ్ ఫుల్ ఎక్స్ట్రీమ్ పాజిటివ్ నోట్తో మొదలైంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మనకు రెసిస్టెన్స్ ఫేస్ చేసుకుని అక్కడి నుంచి కంప్లీట్గా యూటర్న్ తీసుకొని మళ్ళీ సిపిఆర్ దగ్గరకు వచ్చింది. సో సిపిఆర్ దగ్గరే టోటల్ ఎంటైర్ డే కన్సాలిడేట్ అవుతూ టోటల్గా మార్కెట్ క్లోజ్ అయింది. సో మార్కెట్ క్లోజ్ కూడా ఎక్కడైంది? సెంట్రల్ సిపిఆర్ దగ్గర అయింది. ఎప్పుడైతే సెంట్రల్ సిపిఆర్ దగ్గర అయిందో అది మనకు సిగ్నల్ ఏంటంటే ఈరోజంతా రేంజ్ బౌండ్ మార్కెట్లోనే ఉండిపోయింది. మధ్యలో కొద్దిగా టెక్నికల్గా గ్లిచ్ ఇచ్చినట్టుగా స్పైక్ వచ్చిన మళ్ళీ మార్కెట్ అయితే మాత్రం రేంజ్ బౌండ్లోనే ఉండిపోయింది. సో నెక్స్ట్ డే మళ్ళీ మన మార్కెట్ ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే, సో ఈ రేంజ్ బౌండ్ అనేది బ్రేక్ అయితేనే మళ్ళీ మనము ట్రేడ్ తీసుకోవచ్చు. సో ఇదంతా రేంజ్ బౌండ్, ఈ లెవెల్ దాటితే మనం కాల్ ఆప్షన్ తీసుకోవచ్చు. అది ఒకవేళ మార్కెట్ ఓపెనింగ్ డౌన్లో ఓపెన్ అయ్యింది అనుకోండి 50 to 100 పాయింట్స్, మనకి ఈ స్వింగ్లో బ్రేక్ అయితేనే మనం కాల్ ఆప్షన్ తీసుకోవచ్చు. అంతేగాని ఎప్పుడంటే అప్పుడు మనము ట్రేడ్ తీసుకోకూడదు. ఇన్ బిట్వీన్ ద ట్రేడ్ మనం చేయకూడదు. ఈ లోపల మనం ట్రేడ్ చేస్తే ఏమవుతుందంటే ఆల్మోస్ట్ ఇది రిస్క్ జోన్. ఈ మధ్యలో టోటల్గా ట్రేడ్ను అవాయిడ్ చేసి మనం ఈ 2 లెవెల్స్ బ్రేక్ అయిన తర్వాత తీసుకోవడం ఉంటుంది. సో ఇటువైపు బ్రేక్ చేస్తే మనము ఈరోజు ఏదైతే మార్కెట్ హై జరిగిందో అక్కడి వరకు మనము డ్రై చేయొచ్చు. అలాగే మార్కెట్ ఈ లెవెల్ బ్రేక్ అయ్యి కిందికి వచ్చింది అనుకోండి, దెన్ వీ విల్ డ్రైవ్ ద ట్రేడ్ టిల్ నెక్స్ట్ పివోట్ పాయింట్ అన్నమాట. నెక్స్ట్ పివోట్ పాయింట్ అండ్ సపోర్ట్ ఏరియా ఇక్కడ ఉంది. సో అలా మనము ట్రేడ్ ప్లాన్ చేసుకోవాలి.